కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కత్తి వెంకటస్వామి గారు మరి కాసేపట్లో జాయిన్ కాబోతా ఉన్నారు, ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. అదేవిధంగా అరుణ్ కుమార్ గారు అడ్వకేట్ అండ్ రాజకీయ విశ్లేషకులు మరి కాసేపట్లో జాయిన్ కాబోతా ఉన్నారు. రైట్, ఒకసారి కత్తి వెంకటస్వామి గారితో మొదలు పెడదాం. వెంకటస్వామి గారు నమస్తే. ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇవాళ మీరున్న సిచ్యువేషన్? ఒకటి కనబడుతోంది ఇవాళ సోమ్ డిస్టిలరీస్ అండ్ బెవరేజెస్ కంపెనీకి కొత్తగా కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నారు అని చెప్పని ఒక ఇది వస్తుంది. అయితే గతంలో మంత్రి గారు ఖండించారు, కానీ నిన్న బీఆర్ఎస్ నేతలు ఆధారాలు అన్నీ బయటకు పెట్టినారు, వాళ్ళంతా కూడా చూపెడుతుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి వారు ఆ కంపెనీ ఒక లెటర్ ఇచ్చింది, ఇవాళ తెలంగాణలో బీర్లు అమ్ముకోవడానికి మాకు అనుమతి వచ్చింది అని. వేచి చూద్దాము, అసలు విషయాలు ఏందనేటువంటిది వేచి చూడాల్సింది తప్పదు. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గవర్నమెంట్ నుంచి మా అనుమతి లెటర్ ఇంకేం బయటికి రాలేదు. అది వచ్చిన తర్వాత రెండో విషయం ఏంటంటే ఆ కంపెనీ అట్లా ఈ కంపెనీ ఇట్లా అని ఏదో చెప్తున్నారు కదా, మరి దాని వివరాలు కూడా బయటికి రావాలా? దాంతో ఎవరికి ఏం సంబంధాలు ఉన్నాయా? ఆయన ఎవరో చెప్తున్నారు కదా అలా సంపాదించాలని ఆత్రం ఉన్నాయని. ఉన్నదంతా దోచుకొని పోయి దాచుకున్నటువంటి టిఆర్ఎస్ నాయకులకు మేమేదో దోచుకుంటాం, లేదో మేమేదో అక్రమాలు చేస్తున్నాం అని చెప్పేటువంటి నైతిక హక్కు లేదని నేను అంటున్నా. తొందరపాటు మాది కాదు, వాళ్ళదే. ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేసేటువంటి ప్రయత్నము, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం మేము బీఆర్ఎస్ ఉంది ఇంకా ఇక్కడ బతికే ఉన్నదని చూపించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. దాంట్లో భాగంగా ఆరోపణల మీద ఆరోపణలు, అన్నిట్లలో ఏలు పెట్టడము. మొన్న పౌర సరఫరా శాఖకు సంబంధించి ఏ ఓట్లు ఏది అంటే దాని యొక్క ట్రాన్సాక్షన్ పూర్తి కాకముందు దాంట్లో అక్రమాలు జరిగినాయి, ఇన్ని కోట్లు జరిగినాయి, అన్ని కోట్లు జరిగినాయని ఆ కోట్లలోనే చెప్తున్నారు. ఎందుకంటే కోట్లు దోచుకున్నారు కదా, వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు దోచుకున్నారు కదా టిఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ పెద్దలు. మొత్తం 10 ఏళ్ళు రాష్ట్రాన్ని మొత్తం విధ్వంసం చేసి దోచుకున్నారు. కాబట్టి అవే కనిపిస్తున్నాయి, ఆ కోట్లే కనిపిస్తున్నాయి, ఆ దోపిడే కనిపిస్తుంది. వాళ్ళలాగా మేము చేస్తున్నామని అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ సత్యదూరమైనటువంటి ఏదైనా కూడా పబ్లిక్ లో మేము బయట పెడతాం. పబ్లిక్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ us. రైట్. బస్ శ్రీనివాస్ గారు, ఏంటి మీరు అనవసర ఎలిగేషన్స్ పెడుతున్నారా కాంగ్రెస్ పార్టీ మీద? ఇప్పుడు మేము ఏదైనా మొట్టమొదట 6 టీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. నాకు అర్థం కాలే వెంకటస్వామి మాటలు. కోట్లు దోసుకున్నారు, అనవసరమైన ఎలిగేషన్లు పెడుతున్నారు, అన్నిట్లగా ఏలు పెడుతున్నారు, మనుగడ కోసం ప్రయత్నం చేస్తున్నారు అని. ఏం మనుగడ కోసం ప్రయత్నం చేస్తున్నారు? గంట పెద్ద మంచి అనుభవం. ఇప్పుడు 6 నెలలో ఏడాది కిందనో కథమైపోయింది కాంగ్రెస్ అనుకుంటే, అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ. నిజం, అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ. దశాబ్ద కాలం పరిపాలించి 60 లక్షల మంది సభ్యత్వంతో 24 సంవత్సరాలు, అంటే సుమారుగా 2001 నుంచి 2002 వరకు అంత ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీ ఇప్పటికిప్పుడే తెరమరుగైపోతుంది అంటే అవుతుందా? అది తీసుకోకుంటే మంచిది శ్రీనివాస్ అన్న. నేను ఒక ఉద్యమ బిడ్డవు నిన్ను గౌరవిస్తా, నన్ను గౌరవిస్తావు. కానీ ఆ ఉద్యమ పదవని టిఆర్ఎస్ నేతలు కానీ టిఆర్ఎస్ వాళ్ళకి కానీ నైతికంగా హక్కు కోల్పోయిన. ఎందుకు మళ్ళీ ఉద్యమ బ్యాక్గ్రౌండ్ అవన్నిటిని తొక్కుపెట్టే స్వయంగా ఒకప్పుడు మా నేత, ఇప్పుడు మీ నేత, అందరి తెలంగాణ ఉద్యమ నేత అనుకున్న ఆయనే మేము పత్తు రాజకీయ పార్టీ, ఉద్యమాలు లేవు, ఉసురు లేదని చెప్పినాడు కదన్న. ఎందుకు ఉద్యమాల మాట? నేను ఒక్క మాట, నేను అన్నిటికీ కట్టుబడి ఉంటాను. ఎందుకంటే ఆయన అన్న మాటలకు, మనం పెద్ద మనిషి అన్న మాటల నుంచి మనం పక్కన తప్పేది ఏం లేదు, తగ్గేది ఏం లేదు. అన్న మాటలు నిజమే, మన అందరం విన్న మాట నిజమే. దాన్ని ఇప్పుడు చెరిపేస్తే చెరిగేది కాదు, అదన్నీ రికార్డ్ అయి కూడా ఉంటుంది. నేనేమంటున్నా అంటే చరిత్ర చెడిపోయలేం కదన్న. చరిత్ర అయితే ఉంది కదా. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర లేదంటే మూర్ఖులు, 60 సంవత్సరాలు పరిపాలన చేయలేదంటే మూర్ఖులు. అట్లా కాదు కదా, చరిత్ర చెడిపోయలేము. నేను అదే అంటున్నా. కాంగ్రెస్ ఏం చేసింది 60 ఏళ్ళ? కాంగ్రెస్ నేను ఒక్క మాట చెప్తున్నా. అప్పుడు ఎట్లా? ఒక్క నిమిషం, నాయకులకు పోలిక లేదు శ్రీనివాస్ గారు.
మీరు నాలాగనే కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కొన్నిసార్లు కాంగ్రెస్ ఏదైనా తప్పిదం చేస్తే నిఖచ్చితంగా మాట్లాడే నాలాగా మీరు కూడా అట్లాగే ఉంటారని అనుకుంటున్నా, ఉంటారని మీకు మీ పట్ల గౌరవం నాకు ఉంది, విశ్వాసం కూడా ఉంది నాకు. కానీ గుడ్డిగా ఇప్పుడు మనం టిఆర్ఎస్ నాయకులు మాట్లాడినది పెద్దలు, మీరు కాదు నేను అనేది, పెద్దలు మాట్లాడినటువంటి కేటీఆర్, కేసీఆర్, ఆ మోడీ అనటైనా, అమిత్ షా అనటైనా ఈ దేశంలో ఏం కాంగ్రెస్ ఏం చేయలేదు, ఇప్పుడే గోదావరి పుట్టిందని మీరంటే, ఇప్పుడే బతుకమ్మ పుట్టిందని చెల్లంటే, ఆయన ఇప్పుడే అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని మోడీ అంటే అన్న రోజులను చూసినాం కాస్త. శ్రీనివాస్ గారిని మాట్లాడినాడు ప్లీజ్. ఒక్క మాట శ్రీనివాస్ గారు, ఒక్క మాట. ఇది ఏమంటే కాంగ్రెస్ పార్టీ సమన్వయం లేదు. ఇంతకు ముందు పదే దశాబ్ద కాలంలో పదే మంత్రులు ఎవరు కూడా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర